దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సినీ రాజకీయ ప్రముఖులు కుటుంబ సభ్యులతో కలిసి ప్రజలు దీపావళి సంబరాలు జరుపుకున్నారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో దీపావళి సంబరాలు నిర్వహించారు. తన సతీమణి భువనేశ్వరితో కలిసి చంద్రబాబు బాణాసంచా కాల్చారు. చీకట్లను తరిమేసి వెలుగులు పంచే దీపావళి పండుగను తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో కలిసి ఉండవల్లిలోని తన నివాసంలో దీపావళి సంబరాలు నిర్వహించారు. అయితే చీకట్లను తరిమేసి వెలుగులు పంచే దీపావళి పండుగను తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇక అటు బెంగళూరులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసంలో దీపావళి వేడుకలు నిర్వహించారు. దీపావళి వేడుకల్లో వైఎస్ జగన్ దంపతులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ ఆయన సతీమణి వైఎస్ భారతి బాణాసంచా కాల్చారు. దీపావళి వేడుకలు సందర్భంగా వైఎస్ జగన్ నివాసంలో ప్రత్యేక దీపాల అలంకరణ చేశారు. బెంగళూరులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసంలో దీపావళి వేడుకలు నిర్వహించారు. దీపావళి వేడుకల్లో వైఎస్ జగన్ దంపతులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ ఆయన సతీమణి వైఎస్ భారతి బాణాసంచా కాల్చారు. దీపావళి వేడుకల సందర్భంగా వైఎస్ జగన్ నివాసంలో ప్రత్యేక దీపాల అలంకరణ విశేషంగా ఉంది. దేశవ్యాప్తంగా దీపావళి పండుగ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఇక టాలీవుడ్ అగ్ర హీరోలు దీపావళి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. హీరోలు నాగార్జున, వెంకటేష్ కుటుంబాలతో కలిసి దీపావళి సెలబ్రేషన్స్ చేసుకున్నట్లు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. తన ప్రియమైన స్నేహితులతో కలిసి ఈ దీపావళి సెలబ్రేషన్స్ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇలాంటి మధుర క్షణాలు హృదయాన్ని ఆనందంతో నింపుతాయన్నారు. జీవితాన్ని నిజంగా ప్రకాశవంతంగా చేసే ప్రేమ, నవ్వు, ఐక్యతను గుర్తు చేస్తాయని స్పష్టం చేశారు మెగాస్టార్ చిరంజీవి. నటుడు విజయ్ దేవరకొండ ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. టపాసులు కాల్చుతూ ఫోటోలకు ఫోజులిచ్చారు నటుడు విజయ్ దేవరకొండ. పాలకొల్లులో అంజలి మానసిక వికలాంగుల పాఠశాలలో కుటుంబ సమేతంగా దీపావళి పండుగను జరుపుకున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. మానసిక వికలాంగుల విద్యార్థులందరికీ కొత్త దుస్తులు అందించి స్వీట్లు తినిపించారు. అనంతరం విద్యార్థులతో కలిసి బాణాసంచా కాల్చారు. అటు సంగారెడ్డిలోని రామ్నగర్లో జగ్గారెడ్డి దంపతులు దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. టపాసులు కాల్చి స్వీట్లు పంచి దీపావళి పండుగను జరుపుకున్నారు జగ్గారెడ్డి కుటుంబం. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలోనూ దీపావళి పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. జూబ్లీహిల్స్లోని నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి బాణాసంచా కాల్చారు. తెనాలిలోని జనసేన పార్టీ ఆఫీస్లో మంత్రి నాదెండ్ల మనోహర్ దీపావళి వేడుకలు చేసుకున్నారు. పార్టీ ఆఫీస్లో ముందుగా పూజా క్రతువు నిర్వహించాక జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి మంత్రి నాదెండ్ల బాణాసంచా కాల్చి దీపావళి వేడుకలు చేసుకున్నారు.